రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు, బ్రోకర్ అన్నారు, బ్లాక్ మెయిలర్ అన్నారు. మీకు అపాయింట్మెంట్ ఇస్తాడా? చూడు చంద్రమౌళి, రాజకీయంలో అదంతా ఒక పాటు పోతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఆయన నన్ను తిట్టాడు, నేను ఆయన తిట్టా, జరిగిపోయింది, అది అయిపోయింది. పాత ఎప్పుడు నెమరేసుకుంటే మనం ముందుకు పోలేము చంద్రమౌళి. మళ్ళీ మాట్లాడినారా ఆయన సీఎం అయిన తర్వాత? మీరేమన్నా అసెంబ్లీలో కలిసినాం కదా. ఓకే, మీరు కాంగ్రెస్లో చేరతారంటే రేవంత్ రెడ్డి అడ్డుకుండా అనేది బయట ప్రచారం. నేను ఎట్లా చేరుతా చూడు, నేను ఒక పార్టీలో గెలిచి ఇప్పుడు అందులో జాయిన్ అయిన అనుకో, వాళ్ళు అసెంబ్లీ స్పీకర్లో పెట్టేస్తారు, ఆయనతో పోతుంది. కానీ ఎందుకు చేరే ఛాన్స్ ఎందుకు లేదు? మీరు టీడీపీలో ఎంపీ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్లోకి రాలేదా? అది అప్పుడు వేరు, ఇప్పుడు వేరే. రూల్స్ అన్ని కొత్తగా వచ్చినాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ ఇవన్నీ కూడా. నాకు చేరవలసిన అవసరం కూడా లేదు. మల్లారెడ్డి అధికారం నాకు చేరవలసిన అవసరం లేదు. అధికారంలోకి రావాలనుకుంటే మళ్ళీ మంత్రి అధికారం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నాకు అధికారం వచ్చి ఏం చేయాలి? నేను ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన, అధికారంలోకి వస్తున్నా, ఏం అవసరం నాకు ఇప్పుడు చెప్పు. నాకు ఏమున్నాయి? నాకేం లేవు కదా. నాకు ఇట్లా ఉంటుంది అన్ని కూడా ఫేక్ చేసే, చిన్నప్పటి సంది 40 ఏళ్ళ సంది ఫేక్ చేస్తూనే ఉన్నాను నేను. అంటే ఎవరికైనా అధికారం మీద నాకు మోసం అయిపోయింది. ఆల్రెడీ మంత్రి అయినా, ఫస్ట్ టైమే మంత్రి అయినా, ఇంకా అంతకంటే పెద్దది అవుతామా చెప్పు? కాలేం కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీ కొడుకు భద్రారెడ్డి గారిని ఇక్కడ మల్కాజ్ గురించి నిలబెడతామని చెప్పారు. తర్వాత మీరు రేవంత్ రెడ్డికి భయపడే విరమించుకున్నారనేది వార్త, నిజమా కాదా? కాదు, ఎవ్వరికి భయపడ నేను. మరి ఎందుకు విరమించుకున్నారు? ఏ పార్టీకి భయపడ నేను. విరమించుకున్నాం ఎందుకంటే మా కొడుకు వద్దన్నాడు. మీరు ముందు అనౌన్స్ చేసినారు కదా పబ్లిక్ గా. అన్నాడయా, నా కొడుకు కావాలన్నా, నేను కూడా అన్నా, వాడు కూడా ఫ్లెక్సీలు పెట్టుకుని అంతా చేసింది. అవును. సడన్ గా మళ్ళీ ఏమన్నాడు, మూమెంట్ బాగాలేదు డాడీ, మనం ఇప్పుడు నిలబడద్దు అని చెప్పి. వాని ఇష్టం కదా, నా ఇష్టం కాదు. మూమెంట్ అంటే రేవంత్ రెడ్డికి కోపంగా మీ మీద యాక్షన్ తీసుకుంటేనే భయం ఏమన్నా? మాకు ఎవరి మీద, మాకు వాళ్ళకు కూడా కోపం లేదు. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు సీఎం అయ్యాడు, మా మీద ఎందుకు కోపమే? ఉన్నత పదవిలో ఉన్నాడు ఆయన. ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు రాజకీయంలో. ఎప్పుడో అనుకుంటారు అయిపోయేది, చిన్నపిల్లల లెక్కనే అదంతా రాజకీయంలో. నువ్వైనా, రేవంత్ రెడ్డి అయినా, నేనైనా ఒక చిన్నపిల్లల మాదిరి. ఒకసారి పెద్ద హోదాలకు వచ్చినాక ఎందుకు ప్రజలకు అర్థం కాలేదు ఏంటంటే, మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. అవును, మరి అట్లాంటప్పుడు ఎందుకు భూమి ఉందా బీఆర్ఎస్? కేటీఆర్ చేసిన పనుల కోసం గెలిచింది ఇదంతా. కేటీఆర్ ఏదైతే చేసిండో మరో ప్రపంచం చేసిండు. హైదరాబాద్లో అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలన్నీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ తీసుకొచ్చిండయా. నీకు తెలియదు, మామూలు గొప్ప పని కాదు. ఏ సీఎం చేయలే, ఏ మినిస్టర్ చేయలే, ఐటీ మినిస్టర్ ఉండి. మరి అట్లాంటప్పుడు మీ అబ్బాయి గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకున్నారని? వాడు వద్దన్నాడు, మనమేం చేస్తాము. ఇంకో టాక్, మీరు బీఆర్ఎస్లోనే ఉండి ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి హెల్ప్ చేసినారని. అవుతుందా? ఇప్పుడు ఇంకోటి చెప్పాలా నీకు, మా దగ్గర మల్కాజ్గిరిలో 3rd ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ ఎవరు? బీజేపీ. మొన్న మీరే కదా ఈటల రాజేందర్ని కౌగిలించుకొని అన్న నువ్వే గెలుస్తున్నారు అన్నారు. ఆయన ఫ్రెండ్, నాతోటి సహచార మంత్రి ఉండే బీఆర్ఎస్లో, క్లోజ్ ఫ్రెండ్స్ మేము. అయితే సడన్గా ఒక పెళ్ళిలో కలిసాడు. పెళ్ళిలో కలిసినప్పుడు, ఇప్పుడు నీ బర్త్డే ఉందనుకో, నువ్వు క్యాండిడేట్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే, నువ్వు మంచిగా సక్సెస్ కావాలని చెప్తామా? లే, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని చెప్తామా? ఎవడన్నా ఎదురుపడ్డాడు, క్యాండిడేటు లైన్లు ఉన్నాడు, ఎలక్షన్ నిలబడ్డాడు, నేను నిలబడలేదు, ఆల్ ద బెస్ట్ చెప్పాలనా లేదా? మల్లారెడ్డి అది తప్ప? మల్లారెడ్డి బోళా మనిషి, ఉండదు ఉన్నట్టు మాట్లాడతాను. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు చెప్పండి? మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్. చాలా లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేలు ఉన్నాయా? ఎవరికి ఉంది? క్యాడర్ లేదు, లీడర్ లేరు ఎవరికి. లౌక్యం ఏముంది? ఉన్న వాస్తవం చెప్తున్నా నీకు. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావును పట్టుబట్టి ఓడగొట్టినారు. ఏంటి మైనంపల్లి పట్టుబట్టేది? ప్రజలు ఓడగొట్టిరే, మనమేం ఓడగొడతాము? ఎవరు పట్టుబడితే ఓడిపోరు. ఇప్పుడు నేను బిక్కిత బట్టి పనులు బిగించిన అనుకో, అది ఓడిపోరు. ప్రజలే తీర్మానం చేస్తారు, ప్రజలే ఓటేస్తారు. గతంలో రేవంత్ రెడ్డి తిట్టినందుకు మీరు ఎప్పుడైనా బాధపడుతున్నారా? అయ్యో తిట్టకుండా బాగుండేమని అనిపిస్తుందా మీకు? నేను గతంలో ఏం చేసిన కుడతా, 9.5 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డినే చెప్పిన, ఒకనాడు రెడ్డిలలో ఎవరు లేరన్నా, నువ్వే సీఎం అవుతావని చెప్పిన. ఇప్పుడు సీఎం అయ్యాడు. 9.5 ఏళ్ల కింద అప్పుడే చెప్పిన. కానీ తర్వాత అంత గట్టిగా తిట్టకుండా ఉండేదని అనిపించింది మీకు? ఆయన తిట్టే అది అంత అనిపించదు సార్, రాజకీయంలో పోతూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది సార్, అది పార్ట్ అది. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఇంకా బదలా తీసుకోవటం మొదలు పెట్టలేదని. ఆయన బదలా తీసుకోవటం మొదలు పెడితే చాలామంది బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోతారనే ఒక వార్తలు వస్తున్నాయి. మీకు కూడా అట్లాంటి భయం ఏమైనా ఉందా? చూడు, నాకు ఎప్పుడు భయం లేదు.
నేను అన్నీ సాధించిన, నాకు 71 సంవత్సరం. నేను అన్నీ సాధించినా, సేదించినా, నేను చేసే సేవలు, నేను చేసే పనులు ఎవ్వరు కూడా చేయరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి 6 నెలల పరిపాలన ఎట్లుంది? మొత్తం కొలాప్స్ అయిపోయింది. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఉమ్. మంత్రులకు కానీ వాళ్ళకు కానీ. వాళ్ళు ఎక్కువ గ్యారంటీలు ఇచ్చేసారు, ఫెయిల్ అయిపోయారు. కానీ అమలు చేస్తున్నారు కదా, ఆల్రెడీ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఇచ్చారు. 200 అది రూపాయలకి ఒక్కటే బస్సుది అదే చెప్తున్నారు. 200 రూపాయలకి Movement ఫ్రీ కరెంట్ లేదు. ఇస్తున్నారు, 500 రూపాయలు మూమెంట్ గ్యాస్ లేదు, ఇస్తున్నారు. మూమెంట్ లేదు, ప్రజలకు నమ్మకం కలగలేదు, ఉమ్. విశ్వాసం పోయింది. విశ్వాసం పోయింది. పోయింది, ప్రజలకు పోయింది, చెయ్యరని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.